హాయ్! కాకరకాయ కర్రీ చేద్దాం రండి. ఫస్ట్‌లీ మనకి టొమాటో, ఆనియన్, మిర్చి అండ్ కాకరకాయలు కావాలి. పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటా ఇవన్నీ వేపాలి. ఇది వేపి కొంచెం కుక్ అయ్యాక కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని దీన్నంతా మళ్ళీ మిక్స్ చేయాలి. లైక్ ఏ క్వాంటిటీలో మిక్స్ అవ్వాలి ఉడకాలి అంటే దానిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెంగా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని వేసేయాలి. ఇదంతా వేసాక మన కారం మనం ఎంత స్పైస్ అయితే తింటామో ఆ లెవెల్ కారాన్ని తీసుకొని యాడ్ చేయాలన్నమాట. ఇదంతా కుక్ చేశాక మనం ముందుగానే సెపరేట్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని కలుపుకోవాలి. అంటే మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది, కుకింగ్ చేసేటప్పుడు అలా ఫ్లో వెళ్ళిపోయింది అంతే. ఈ చింతపండు పలుపుతో పాటు ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో నేను దీంతో పాటుగా ఫిష్ ఫ్రై కూడా చేసుకోవాలనుకున్నా, కాబట్టి మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉన్నా. ఈ కాకరకాయ అంతా బాగా మిక్స్ అయ్యాక లాస్ట్లో మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. సో ఇది ఆ కూరలో ఉన్న బిటర్నెస్ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. మనం ఏదైతే ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి నీట్గా. పైకి క్రంచీగా కనిపించాలి, లోపల సాఫ్ట్గా కుక్ అవ్వాలి. లైక్ దానికి ఉన్న నీసు స్మెల్ అంతా పూర్తిగా పోవాలి. అలా అన్ని సైడ్స్ టాస్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా ఫ్రై అయ్యాక ఈ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి, సర్వింగ్ బౌల్లోకి. నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ కర్రీ ఉంది కదా, దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం రైస్ వేసుకొని దాంతోపాటు ఒక ఫిష్ పీస్ వేసుకొని, ఫిష్ పీస్ ఉత్తది తింటే బాగుండదు కదా, సో దానికి ఏదైనా ఒక పికల్ యాడ్ చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాకరకాయ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై.